టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియాతో ఫిబ్రవరి 15న జరగాల్సిన వరల్డ్ కప్ మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తున్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్స్ ద్వారా ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు అనుమతించిన పాకిస్తాన్ ప్రభుత్వం భారత జట్టుతో ఈ నెల 15న జరగాల్సిన మ్యాచ్ ని మాత్రం ఆడొద్దని సూచించిందంటూ పాకిస్తాన్ ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పాకిస్తాన్ టీమిండియాతో మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తే భారత జట్టు ఖాతాలో మ్యాచ్ ఆడకుండానే 2 పాయింట్లు వచ్చి చేరతాయి. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటిదాకా భారత జట్టుతో మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తున్నట్లుగా ఐసీసీకి తెలియజేయలేదు. ఐసీసీకి అధికారికంగా పీసీబీ నుంచి లేఖ వస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఎలాంటి చర్యలు ఉంటాయనే విషయంపై స్పష్టత రానుంది. టీమిండియాతో మ్యాచ్ ని బాయ్కాట్ చేయడం వల్ల పాకిస్తాన్ కి సూపర్ 8 చేరే అవకాశాలు కూడా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే టీమిండియాతో మ్యాచ్ ని బాయ్కాట్ చేయడానికి కారణం ఏంటో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలియజేయలేదు. 2025 ఆసియా కప్ టోర్నీ నుంచి ఇప్పుడు జరిగే టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ ను తప్పించడం వరకు జరిగిన పరిణామాలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ ని బాయ్కాట్ చేయాలని నిర్ణయం తీసుకోవడానికి కారణంగా తెలుస్తుంది. మరోవైపు కొంతమంది నెటిజన్లు అయితే ఇప్పుడున్న టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను చూసి దడుచుకొని ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని అంటున్నారు. ఎలాగూ టీమిండియాపై గెలిచేది లేదు, మ్యాచ్ బరిలోకి దిగి పరువు పోగొట్టుకునే దానికంటే ముందే బాయ్కాట్ చేస్తే ఏ పీడ ఉండదనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకొని ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.